ఇప్పుడు కాంగ్రెస్ గెలిచి 3.5 సంవత్సరాలు అవుతుంది. ఎట్లా ఉంది పరిపాలన గాని, రైతుల పట్ల ఎట్లా ఉంది? ఏమున్నదన్న యూరియా బత్తాలకు పోతే యూరియాలు అయితే దొరుకుతలేవన్న. హ్మ్. బుకింగ్ అంటాళ్ళు. హ్మ్. మా సొంటోళ్ళకి కొందరు తెలవక బుకింగ్ అని ఇన్ని రోజులు సెల్లుల్లో అన్నారు. ఇప్పుడు మీ సేవలో అన్నారు. హ్మ్. మీ సేవలో చేసినాక బుకింగ్ పోయినాక మళ్ళా అది ఫర్టిలైజర్ షాప్ కాడికి పోయినాక ఆమె ఓకే కొట్టాలట. ఓకే కొట్టినాక మళ్ళా సాయంత్రం రాపో అంటాంది. ఓకే కాలే అంటాంది. నీది ఇయాల బుక్ చేస్తే నీది ఇంకా పేరు ఇలా ఓకే కాలే రేపు రాపో అంటాళ్ళు. హ్మ్. ఇట్లా రకరకాలుగా ఇబ్బంది అయితాంది. చానా ఇబ్బంది. హ్మ్. మస్తు యూరియా పిండి బత్త ఒక పిండి బత్త 20 ఒక 100 మన 20, 20, 21 100 150 హ్మ్. డీఏపీ 1850 కోరమండలం అయితే 2350 హ్మ్. ఇట్లా చానా రకాలుగా పెంచిళ్ళు పిండి బత్తాలకు. ఏం చేస్తాం వ్యవసాయం? ఈ నీళ్ళు లేవు, వానలు లేవు అని కెనాలు వదిలిపెట్టబోయే ఇంతవరకు. హ్మ్. ఆ! కాదా మీకు ఇటు ఉన్నాయా కిలాలు? అటు మా పొలం కింద ఉన్నది. ఆ! చెరువు వెనక హ్మ్. నీళ్ళే లేవే. హ్మ్. అది. ఇప్పటిదాకా ఎందుకు వదలట్లేదన్న నీళ్ళు? ఏమో ఇగ మరి ఇవాళ నీళ్ళు లేవు అంటాండు గానీ, నీళ్ళు ఎందుకు లేవు? నీళ్ళు ఉన్నా గానీ వదులుతలేడు. హ్మ్. ఈ రైతుల గోస పంచుకుంటాండు అదే. హ్మ్. కాళేశ్వరం ఇప్పుడైతే పనికి రాదని చెప్పేసి ప్రచారం చేసుడు. హ్మ్. నిన్న మొన్న 4 పంపులు ఆన్ చేసిర్రు. హ్మ్. ఎల్లంపల్లి ప్రకారం 16 గేట్లు ఎత్తిర్రు. హ్మ్. కాళేశ్వరం నీళ్ళే వస్తున్నాయని చెప్పేసి అంటున్నారు. ఇప్పటిదాకా మీకు కాలువ నీళ్ళు వస్తలేవా? కాలువ ఎట్లా? నీళ్ళు ఇంతవరకు మాకు అందనే అందలే. హ్మ్. మరి అవి ఎటు పోతన్నాయి? ఏడ వదిలిపెట్టిండో ఆయన మాటలేనో, వాళ్ళ మాటలేనో కానీ మాకైతే అందలే ఇంతవరకు. హ్మ్. కరెంట్ గాని గిది ఏం సమస్యలేమున్నాయా? కరెంట్ ఏమున్నది? ఇప్పు పదకొ ప 10కి వత్తాంది, 2కి పోతాంది, మళ్ళొత్తాంది, మళ్ళా పోతాంది. ఊరికే అటు ఇటు తిరుగుడే అయితాంది కరెంట్. హ్మ్. కరెంట్ అప్పట్లెక్క 24 గంటలు ఉండేది. హ్మ్. ఇప్పుడు కరెంటే ఉంటలేదు. హ్మ్. ఆ! పెట్టంగానే ఆటోమేటిక్‌గా ఎసిపోతే పారుతది కావచ్చు అని ఇంటికి పోయేసరికి అది ఉంటలేదు. మొన్నటిదాకా వర్షాలు హ్మ్. రాలే. హ్మ్. ఎట్లన్నా ఇంకా పడకపోయినా మన ఎలినో ప్రభావం ఉండేగా. ఎట్లా మీరు బతికేది ఎట్లా మరి? ఎట్లా ఇగ ఎల్లిలో ఉంటే ఇప్పుడు పెట్టిన పెట్టుబడి సుతా బతికే పరిస్థితి లేదిగ. మళ్ళా హ్మ్. మునగవలసిందే. హ్మ్. కనీసం వర్షాలన్నా సక్కగా పడతాయా అంటే మొన్న 4 రోజులు పడ్డది మళ్ళా పోయింది. హ్మ్. ఈ కెనాల్ వదిలిపెడితే నాట్లన్నా ఏసి అంటే అది వదిలలేదు. ఈ ఎల్లినో ప్రాబ్లమ్ వల్ల ఇదంతా ఈ సంవత్సరం అంతా లాసే. ఈ అన్నీ జూసిన తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి గెలుస్తాడా? ఇగ రైతులేత్తరా ఇంకా? ఆ! రైతులేత్తరా ఇగ? హ్మ్. ఇంక ఏత్తరా ఇగ? ఇగ ఇప్పటికే యూరియా, ఈ పిండి బత్తాలు ఇయన్నీ ఈ తెచ్చుకుంటలేరా ఇంకా రైతులకు? హ్మ్. బుద్ధొత్తలేదా ఇగ? హ్మ్. ఇంకా ఏత్తరా ఇగ? ఆ! మిమ్మల్ని నమ్ముకొని ఇంకా 5 సంవత్సరాలు ఉంటా అని చెప్పాను కదా! ఉంటాడిగ. ప్రజలు నమ్మి ఉంటే ప్రజలు ఒక్కసారి ఏసిల్లు నమ్మి. హ్మ్. ఇగ మళ్ళీ ఎత్తరా? నమ్మేటట్టు లేరు ఇగ మళ్ళా. నమ్ముతారా ఇగ? హ్మ్. ఎంత ఇబ్బంది పెడతాండు రైతులకు. ఆ! మంచిగా బోనస్ ఇస్తుండట. రుణమాఫీ చేసిండట. బోనస్ ఏంది ఆయన బోనస్ ఇచ్చే ఆయన చెప్పిన గింజలే ఇత్తన పొట్లు పెట్టాలట. హ్మ్. ఆ సన్న గింజలు. హ్మ్. ఇవ్వైతేంది సన్నయి పెడితే బోనస్ ఇయ్యాలనా? హ్మ్. ఆయన అనుకున్నయి పెడితే 18 36 ఏమో పెడితే వాటికి అన్నిటికి హ్మ్. రోగమేమో వత్తాంది. హ్మ్. ఆ! నారులే పనికి రాకుండా పోయినాయి. హ్మ్. అట్లా ఉన్నది ఆయన ఆయన బోనస్ వత్తది గదా! అని ఆయన చెప్పిన గింజలు పెడితే అది అట్లా. హ్మ్. అట్లా చేత్తాండు. ఏం జెప్పాలే? హ్మ్. ఈ గవర్నమెంటే అట్లున్నది. కేసీఆర్ పరిపాలన ఎట్లా ఉండేనే అప్పుడు? కేసీఆర్ ప్రభుత్వంలో వానాకాలం వ పిండి బత్త ఇక్కడ చిలకలు ఉండి ఫోను జేత్తే ఆటో ఆయనకు ఫోను జేత్తే "ఒత్త వరంగల్‌నో, ఇల్లందలనో, నాయుడు పంప్‌కనో ఏడనో దిక్కు ఏసుకురా 10 బత్తాలంటే" హ్మ్. ఇగో అయ్యో 4 యేసుకొనొచ్చి చిలక్కాడ దింపిపోయేది. హ్మ్. అట్లాంటిది ఇప్పుడు మేము పోయి థంబ్ పెట్టాలట, ఓటీపీ చెప్పాలట, సెల్ నంబర్ కావాలట. ఇయన్నీ ఎ ఎ ఎక్కడికి పోతారు రైతు? ఇక్కడ పని వదిలిపెట్టుకోవాలా? వాటి చుట్టూ తిరగాలా? అది. నీళ్ళ సమస్య ఎట్లా ఉండే అప్పుడు? అప్పుడు నీళ్లు కెనాల్ పుష్కలం. హ్మ్. వర్షాలు సుదా ఫుల్లు పడేది. హ్మ్. ఇప్పుడు నీళ్ళు లేవు, కెనాల్ వదలలేదు, ఏది లేదు. కరెంట్ ఎట్లా వచ్చేదన్న అప్పుడు? కరెంట్ 24 గంటలు ఒక్కసారి సుదా పోకపోయేది. హ్మ్. ఆ! ఇప్పుడు? ఇప్పుడు 24 అవర్స్ పోతాంది. ఈ 4 గంటలు ఇత్తే 4 గంటలు పోతాంది. హ్మ్. ఆ! ఇంత మంచి పని చేసిన కేసీఆర్‌ని ఎందుకు ఓడగొట్టిండ్రు మరి? మార్పు అని ఓడగొట్టుకున్నారు. ఇప్పుడు రైతులకు మా అసంటోళ్ళకి సుదా గుర్తొత్తాండు. ఎక్కడ కేసీఆర్ మళ్ళా ఎప్పుడొత్తడని. హ్మ్. ఆ! ముందే చెప్పిండు మంచి చిల్వగా ఆ! చెప్పినట్టు. మళ్ళీ వస్తదా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక? ఇంకా వత్తదా అన్న? ఇగ వత్తదా? ఇగ హ్మ్. గవర్నమెంట్ ఏత్తరా? అప్పుడేదో ఇగ మళ్ళా ఏత్తరా? మీ ఎమ్మెల్యే ఎవరిక్కడ? మా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు. హ్మ్. ఎట్లుంది ఆయన పనితీరు? ఇంతవరకు మా ఊరికొచ్చి ఇంతవరకు ఒక కొబ్బరికాయ సుతగొట్టలే. ఇంతవరకు ఏం నిధులే ఇయ్యలే ఇంతవరకు. హ్మ్. ఆ! బాగానే తిరుగుతున్నాడు గదానే! ఏమో మరి మాకైతే మా ఊళ్ళో మరి ఏవి ఇంతవరకైతే మాకైతే ఇది. హ్మ్. ఏమైనా హ్మ్. పనులు చేసిండా మరి? ఏం పనులు మా ఊళ్ళో అయితే ఏం అగుపడతలేవు. హ్మ్. హ్మ్. చావుకో, గీకో ఏమైనా వస్తాడా? ఏ పెళ్ళిళ్ళకో ఎప్పుడో ఒకసారి వచ్చిపోతాడు. హ్మ్. అంతే. హ్మ్. ఆ! మళ్ళీ గెలుస్తాడా కనీసం ఎమ్మెల్యే అయినా గెలుస్తాడా మరి? ఇగ ప్రజల దగ్గరున్నది. హ్మ్. ప్రజలు ఏటంటే అటు మార్పు అని ఏసిల్లప్పుడు. హ్మ్. ఇప్పుడు గదే మళ్ళా మార్పు అని మళ్ళా ఓ దిక్కు ఎత్తారు. హ్మ్. ఇంకేమున్నది. హ్మ్. మీ అంతే. మాజీ ఎమ్మెల్యే ఎవరిక్కడ? ఆరూరు కొద్దిగా రమేష్. ఎట్లున్నాయి ఆయన పనితీరు? మంచిగానే చేసిండు. హ్మ్. ఆ! ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పుకుంటారు గదా! మంచిగా 6 గ్యారంటీలు అమలు చేస్తున్నాం.
మంచిగానే ప్రజాపాలన ఇంద్రమ్మ రాజ్యం ఉంటుంది. ఏది చేసిల్లు 6 గ్యారెంటీలు ఏవి పిండి బత్తాలు ఇవేనా? పిండి బత్తాల కొడత గింత పిండి బత్తాల కొడత. ఉమ్, ఆ! ఇత్తన పోర్లు సుతా బరాబర్ రాకపోయాయి ఈసారి. ఉమ్, ఆ! అంతా కల్తీ. పిండి బత్త ఒక పిండి బత్త 2350 డీఏపీ బత్త. ఉమ్, ఆ! ఒడ్ల ఒక కింట ఒడ్లు ఒడ్లు సుతా కొంటలేరు అంత. ఉమ్, కింట ఒడ్లు పెడితే ఒక బత్తొత్తాంది. ఉమ్. ఆ!